మారోజు వీరన్న అనుచరుడు ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయేటువంటి బిడ్డ వచ్చింది నాగరాజు కాబట్టి నేను కొన్ని విషయాలు అన్న ముందు పెట్టదలుచుకున్నాను. ఇటీవల కాలంలో మారోజు వీరన్న పాటలు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అందుకోర గుతు పందుకో, తర్వాత ప్రతిభయ్యవడి సొత్తురు అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి నాయకుడు మారోజు వీరన్న. ఆయన నిర్మించిన కుల వ్యవస్థనే, కుల సంఘాలే ఇవాళ మన కళ్ళముంగడ కనిపిస్తున్నటువంటి. ఇవాళ మేమంతా వీళ్ళంతా అని చెప్పుకుంటున్నాం కదా, ఆయన చేసిన పుణ్యమే అది. సో అట్లా భారత సంయుక్త రాష్ట్రాల సమితి అని ఒకటి పెట్టిండు ఆయన. ఇట్లా చాలా అనేకమైనటువంటి పోరాటాలకు ఈ మార్క్సిజానికి, అంబేద్కరిజానికి లింకు పెట్టుకొచ్చి చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ రూపకల్పనకు మారోజు వీరన్న ప్రయత్నం చేసిండు. బాంచోడని బందామేసి ఇట్లా అనేకమైనటువంటి పాటలతోటి ఆయన ఉర్రూతలూగించుడు మారోజు వీరన్న. సో అలాంటి మారోజు వీరన్నకు సంబంధించినటువంటి కొంతమంది ఎవరినో ఇక్కడో నాకు ఎవరో పంపితే చూసిన. సో దొరల దగ్గరికి పోయి మేము దొరల పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి ఎవరో ఎక్కడో స్టేట్మెంట్ వచ్చినట్టు చూసిన. నేను ఒకటి చెప్తా ఉన్నా, మారోజు వీరన్నని కిడ్నాప్ చేసి మారోజు వీరన్నని కరీంనగర్ జిల్లాకు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి చంపినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మారోజు వీరన్నను చంపినాటికి ఆయనని హైదరాబాద్ నుంచి కరీంనగర్కు రవాణా చేసినప్పుడు రవాణా శాఖ మంత్రి కేసీఆర్. అవును. ఏ కుటుంబం అయితే బీసీ ఆలోచన పరులను, బీసీ మేధావులను ఖతం చేసిందో దాంట్లో పాత్రదారులు వీళ్ళంతా. రెండోది, మారోజు వీరన్నను ఇదే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏదైతే ఉందో ఆయన జిల్లాలోనే కేటీఆర్ నియోజకవర్గంలో చంపిరు. చింతమడక దగ్గరనే మారోజు వీరన్నను హత్య చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. సో నేను మారోజు వీరన్న గురించి చూసినప్పుడు అరే ఏమమ్మా మారోజు వీరన్న కనుక ఇప్పుడు బతుకుంటే ఇలా అందరిని ఏం చేసినా అనిపించింది. రెండోది ఏంటంటే మారోజు వీరన్న హత్య గావించబడ్డది కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే. రెండోది, గద్దర్ పైన కాల్పులు జరిగినాయి కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే. బెల్లి లలిత 17 ముక్కలుగా నరకబడ్డది కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే. కోనపురి రాములు, కోనపురి సాంబశివుడు కేసీఆర్ వర్గంలో ఉన్నప్పుడే హత్యలకు గురైనారు. వీళ్ళు ఈ కుటుంబము ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అని చెప్పినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినటువంటి నెల 2 నెలలకే వరంగల్ ఏటూరు నాగారం అడవుల్లో అభయ్ అనేటువంటి అబ్బాయిని ఎన్కౌంటర్ చేసి చంపేశాడు. ఈ కుటుంబం నరహంతక కుటుంబం అయినటువంటి కేసీఆర్ కుటుంబానికి మేము అండగా నిలబడతామని చెప్పి మారోజు వీరన్న అనుచరులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు పోతే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అని నిజంగా వాళ్ళు అన్నారో లేదో మనకు తెలియదు. నేను కూడా పత్రికలు చూసా, ఫోటోస్ కూడా. ఏ వర్గాల మీద ఆయన పోరాటం చేసిండు? అగ్రకుల ఆధిపత్యానికి, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. అందుకనే ఆయన చంపేసింది. కానీ మరి వీరన్న నాయకత్వంలో స్థాపించిన మేషవంటి కామ్రేడ్ స్థాపించిన సిపిఐ పార్టీ 2 వర్గాలుగా, ఒకటి మావోయిస్టు పార్టీలో, ఒకటి జనశత్రువు కలిసిన తర్వాత కొద్దిమంది బయట ఉన్నారు. కానీ ఆ బయట ఉన్న వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కొద్దిమంది కలిసి చేసినటువంటి తతంగంలో భాగంగా సిపిఐ పార్లమెంటరీ పార్టీ. నాకు ఇది చాలా చూసాగానే నేను ఒకసారి ఒక ఆశ్చర్యానికి గురైన. నేను మొన్న రాత్రి 1:30 చూసిన, అది తెలుగు ప్రభలో చూసా. కవర్ పేజ్ చూసేవరకనే ఏంది ఇట్లా ఉందని నేను కూడా ఆశ్చర్యం. అంటే వాళ్ళంతా పార్టీలో సభ్యులుగా ఉండేది అప్పుడు. సరే, ఇక వాళ్ళు నిర్ణయం అనుకున్నారు, చేయదు కానీ చేయాల్సి వచ్చింది. ఇది వీరన్న ఆశయానికి కమ్యూనిస్ట్ పార్టీలు పాలకవర్గ పార్టీలుగా అవతరించిన దశ ఒకటి ఉంది. ఇప్పుడు వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీయా లేకుంటే సాయుధ పార్టీ అనేది ఉంది. అదే సాయుధ పార్టీ అయితే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పుకుంటున్నారు. మరి అది ఎంత అయింది అనేది మనం ఏం చెప్పలేము, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, రైట్. ఇది మన పాపన్ నాగరాజ్ అన్న చాలా అద్భుతమైనటువంటి ఆలోచన పరుడు. ఈ పుస్తకం ఏదైతే ఉందో కుల వ్యవస్థ, బీసీ సమస్య అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి తన శ్రమ మామూలు శ్రమ కాదు. కొన్ని సంవత్సరాల పాటు తిరిగి ఆయన కష్టాన్ని నేను కళ్ళారా చూసిన.
ఎందుకు ఎందుకు చెప్తున్నంటే ఇది విమర్శ కాదు. ఈ ఒక్క మంచి పుస్తకాన్ని తయారు చేయడానికి ఎంతో కొంత మాలాంటి వాళ్ళందరూ సహాయం చేయాల్సి ఉండే చేసినామా చేయలేదా సెకండ్, కానీ చేయాల్సి ఉండే, అది బాధ్యత. ఇది చూడగానే చేయాలి. ఎందుకంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా బీసీలకు సంబంధించి ఇంకా ఎక్కడ దొరకదు. అంత అద్భుతమైనటువంటి పుస్తకాన్ని పాపన్న నాగరాజు అన్న తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ చిన్న మాట, ఇది చాలామంది అంటే కరెక్షన్, ఇది సమాచారం కాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్క చాప్టర్ వైజ్ చేస్తాం. సామాజిక అంశం అనగానే కులం అనే అంశం, కులం అనే అంశం అనే అణచివేత, అసమానత, వివక్షత ఉంటుంది. ఈ విషయాలు మాట్లాడుకుంటే తప్ప ఎక్కడ రికార్డ్ లేదు. నేను అది రికార్డ్ చేశాను. ఎస్, రాజ్యాధికారం మాట్లాడతాం, కానీ రాజ్యాధికారానికి ఏ ఏ శక్తులు ఏ విధంగా ఎందుకు అడ్డుకుంటున్నాయి, అడ్డుకున్న తర్వాత ఏం జరుగుతుంది, మనం ఎట్లా రియాక్షన్ ఉండాలని చెప్పడానికి ఈ పుస్తకంలో క్రోడీకరించబడ్డాయి. అంటే ఆ స్థాయిలో తీసుకొచ్చిన నేపథ్యం. చాలామందికి పరిమితమైన విషయాలు ఉంటాయి. ఇంకా మాట ఏంటంటే దీంట్లో 2023, 24, 25 ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగిన స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఒక సైద్ధాంతిక రాజకీయ ప్రకటనకు సంబంధించిన రూపం తీసుకోవడానికి జరిగిన కృషి ఏదైతే ఉందో ఆ కృషిని ఇందులో చేర్చాను. ముఖ్యంగా ఇక్కడ ఏ మాట కా మాట చెప్పుకోవాల్సిన, నేను చాలా వేదికల్లో చాలామంది దగ్గర చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నా, 2025లో తీర్మానం మల్లన్న మాట్లాడి ఉండకపోయి ఉంటే ఇవాళ మీ జనాభా ఎందుకు పెరిగింది, మా జనాభా ఎందుకు తగ్గింది అనే మాట, ఇది మీరు బతికినా సచ్చినా, మీరు ఈ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆనాడు మీరు మాట్లాడకపోయి ఉంటే ఇవాళ బీసీ ఉద్యమం ఆ స్థితికి రాకపోయేది.